ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రోటాంకోజీన్స్ గురించి మాట్లాడుతాం. ప్రోటాంకోజీన్స్ అంటే నార్మల్ మనకి జీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి 1 allele కనుక మ్యుటేషన్ అయితే చాలు. మ్యుటేషన్ సచ్ as గెయిన్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ అట్లయితే ఏమవుతుందంటే మనకి రిజల్ట్ అయిన జీన్ ఇది ఆంకోజీన్ అంటాం. దిస్ ఈస్ ప్రోటాంకోజీన్. ప్రోటాంకోజీన్ ఏదైతే ఉంటుందో అది 1 allele మ్యుటేషన్ అయితే చాలు. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ అయితే మనకు ఆంకోజీన్ అవుతుంది. దీనికి యాక్షన్ ఉండొచ్చు ఆర్ ఉండకపోవచ్చు. దీనివల్ల మనకి ట్యూమర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, దీంట్లో కూడా మనకి 10 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏంటిది? రిసెప్టర్ టైరోసిన్ కైనేస్, నాన్ రిసెప్టర్ టైరోసిన్ కైనేస్. ఫస్ట్ ఇవి రెండింటి గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసరికి నేను పెట్టుకున్న నియమానికి ఏంటంటే హర్ ఇయర్. ఓకే, హర్ వచ్చేసరికి హర్టన్యూ, ఈ వచ్చేసరికి ఈజిఎఫ్ఆర్, ఏ వచ్చేసరికి ఏఎల్కే, ఆర్ వచ్చేసరికి రెట్ ఆన్ క్రోమోజోమ్ 10, ఏఎల్కే వచ్చేసరికి అనాప్లాస్టిక్ lymphoma kinase. EGFR is coded by ERBB1. This is coded by ERBB2. ఓకే, ఇప్పుడు EGFR అండ్ ALK ఇవి రెండు కలిసి లంగ్ అడినో కార్సినోమాకి కాజ్ చేస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్రెస్ట్ అండ్ గ్యాస్ట్రిక్ ట్యూమర్స్ని కాజ్ చేస్తాయి. ఇది వచ్చేసరికి రెట్ ఆన్ ప్రోటాంకోజిన్. దిస్ ఈస్ మెన్ 2A అండ్ మెన్ 2B. ఇవి రెండిట్లలో కామన్ ఏంటిది? మెడ్యులరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్. నెక్స్ట్ ఫియోక్రోమోసైటోమా. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేసరికి పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ కూడా దీనికి రిలేటెడ్ ఉంటాయి. మెన్ 2A, మెన్ 2B, మెడ్యులర్ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్, ఫియోక్రోమోసైటోమా, పాపిల్లరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్. ఓకే, నాన్ రిసెప్టర్ టైరోసిన్ కైనేస్. నాన్ రిసెప్టర్ టైరోసిన్ కైనేస్ దీంట్లో మనకి రెండు ఉంటాయి. జాక్స్టాట్ పాత్వే రిలేటెడ్ అండ్ బీసీఆర్ ఏబిఎల్ రిలేటెడ్. అయితే మనకి దీంట్లో ఫస్ట్ తెలియాల్సింది ఏంటిదంటే మైలో ప్రొలిఫరేటివ్ నియోప్లాజం. ఇది మనకి హిమటాలజీలో వస్తుంది. హిమటాలజీలో మనకి 4 ఉంటాయి. ఏంటిది? పాలీసైథీమియా రూబ్రావిరా, ఎసెన్షియల్ థ్రాంబోసైటోపీనియా అండ్ మైలో ఫైబ్రోసిస్ అండ్ సిఎంఎల్. అయితే జాక్స్టాట్ పాత్వేకి సంబంధించి ఇవి 3 కమ్స్ అండర్ జాక్స్టాట్ పాత్వే అండ్ బీసీఆర్ ఏబిఎల్కి సంబంధించి సిఎంఎల్ along with AL. Okay, these two comes under BCR ABL translocation. Okay, followed by third. నెక్స్ట్ గురించి మనం మాట్లాడుకునేసరికి 2 Bలు 2 Mలు. ఓకే, ఫస్ట్ MM, దీస్ ఆర్ MYC. దీస్ ఆర్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్. ఇది CMYC, ఇది NMYC. N వచ్చేసరికి న్యూరోబ్లాస్టోమా, సి వచ్చేసరికి బర్కిట్ లింఫోమా. ఓకే, న్యూరోబ్లాస్టోమా అండ్ బర్కిట్ లింఫోమా. ఇక్కడ బి వచ్చేసరికి BCL2 ఫ్యామిలీ ఆఫ్ ప్రోటీన్స్. దీస్ ఆర్ యాంటీ ఎపోప్టోటిక్. ఓకే, ఎప్పుడైతే ఇవి గెయిన్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ అయితే మనకి హెల్ప్ ఇన్ ఇంక్రీస్ ట్యూమర్ జెనసిస్. అది మనకి ఫాలిక్యులర్ లింఫోమా ఆర్ DLBCLకి హెల్ప్ చేస్తుంది. ఫాలిక్యులర్ లింఫోమా అండ్ DLBCL. నెక్స్ట్ ఈబి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ BRAF V600E. ఇది మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. ఓకే,
BRAF V600E. ఓకే, ఇక్కడ V అంటే Valen is substituted for glutamic acid. This is the first point. ఇది దేనికి కోడ్ చేస్తా అంటే serine 309 కైనేస్ రిసెప్టర్కి కోడ్ చేస్తుంది. అయితే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే మనకు వచ్చేది MNOP. M వచ్చేసరికి మెలనోమా, N వచ్చేసరికి నాన్ హాడ్జ్కిన్ లింఫోమా, O వచ్చేసరికి కోలో రెక్టల్ క్యాన్సర్, P వచ్చేసరికి పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్. అంతేకాకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ hairy cell leukemia. So these all are associated with the BRAF mutation. BRAF mutation, దీంట్లో every point important. Valent substituted for glutamic acid, serine 309 kinase receptor, and ఇవి కనుక ఏమైనా అయితే దీనికి వచ్చేసరికి మెలనోమా, నాన్ హాడ్జికిన్ లింఫోమా, కోలోరెక్టల్ క్యాన్సర్, పాపులర్ కార్సినోమా ఆఫ్ ద థైరాయిడ్ అండ్ హెయిరీ సెల్ ల్యూకేమియా. నెక్స్ట్ ఫాలోడ్ బై లాస్ట్ రెండు ఉంటాయి ఏంటిది సీకిట్ అండ్ కేరాస్. ఓకే, సీకిట్ అండ్ కేరాస్. సీకిట్ అనేది ఇట్ ఈస్ ఆల్సో కోడెడ్ విత్ CD17. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి GIST గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్టోమల్ ట్యూమర్లో ఉంటుంది అండ్ మాస్టోసైటోసిస్. ఓకే, దిస్ టూ క్యాన్సర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్టోమల్ ట్యూమర్ అండ్ మాస్టోసైటోసిస్ దాంట్లో మనకి సీకిట్ మ్యూటేషన్ ఉంటుంది, ఇట్ కోడెడ్ బై CD17. కేరాస్ వచ్చేసరికి మనకి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది లంగ్ అడినోకార్సినోమా. లంగ్ అడినోకార్సినోమాలో మనం ముందే చదువుకున్నాం ఏమేమి వస్తాయి, ఇవి రెండు వస్తాయి. ఫస్ట్ టూ EGFR and ALK. EGFR and ALK comes with lung adenocarcinoma. ఇప్పుడు అంతేకాకుండా ఇక్కడ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్ తోటి అసోసియేటెడ్ ఉంటాయి. ఓకే, సో ఫైనల్లీ మనం ఒకసారి రాసుకుందాం అనుకుంటే వాట్ ఆర్ ద టైప్స్. ఫస్ట్ వన్ నాన్ రిసెప్టర్ టైరోసిన్ కైనేస్, రిసెప్టర్ టైరోసిన్ కైనేస్. రిసెప్టర్ టైరోసిన్ కైనేస్లో మనం చూసేసరికి HER2/neu అండ్ EAR. R వచ్చేసరికి రెట్, A వచ్చేసరికి ALK అండ్ E వచ్చేసరికి EGFR. నెక్స్ట్ నాన్ రిసెప్టర్ టైరోసిన్ కైనేస్ వచ్చేసరికి BCR-ABL అండ్ జాక్స్టాట్ పాత్వే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత థర్డ్ వన్ 2M అండ్ 2B. M వచ్చేసరికి MYC C టైప్ MYC, MYC N టైప్ MYC. B వచ్చేసరికి BCL టైప్ 2, ఇంకో B వచ్చేసరికి BRAF V600E. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి సీకిట్ అండ్ కేరస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్.